నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన పాల్పడిన ప్రోత్సహించిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బెట్టింగ్ ముఠాలపై నమోదు చేయబడిన కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు సిసిఎస్ డిఎస్పీ పి జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. గతంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడిన వారిపై అనుమానితులపై నిఘా ఉంచడం జరిగిందన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు స్థానిక పోలీసులతో కలిసి నిర్వహించి సోదాలలో చీరాల టూటౌన్, రూరల్ వేటపాలెం, చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వారిలో 42 అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. 25 మొబైల్ ఫోన్లు, 51,400 రూపాయల నగదు, కారు, బైక్ సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. ఈపూర్పాలెం పోలీస్ స్టేషన్ పరిధి తోటవారిపాలెంలో కొంతమంది వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేసి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారనే రాబడిన సమాచారం మేరకు ఎస్పీ ప్రత్యేక బృందం చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ చంద్రశేఖర్ వారి సిబ్బందితో కలిసి ఆకస్మిక రైడ్ నిర్వహించారు. ఈ రైడింగ్ లో బెట్టింగ్ లకు పాల్పడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 8,000 రూపాయల నగదు మరియు 12 మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకోవడం అయింది. వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధి వేటపాలెం మండలం మరియు గ్రామం పరిధిలోని కొంతమంది వ్యక్తులు గుంపుగా కూడి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేసి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు ఎస్పీ ప్రత్యేక బృందం వేటపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి జనార్దన్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఆకస్మిక రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ లో 17 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నగదు 3,400, నగదు 7 మొబైల్ ఫోన్లు తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. చీరాల టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసాద్ నగర్ హాయ్ రెస్టారెంట్ సమీపంలో కొంతమంది వ్యక్తులు గుంపుగా కూడి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేసి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు ఎస్పీ ప్రత్యేక బృందం చీరాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఎస్ శశికుమార్ వారి సిబ్బందితో కలిసి ఆకస్మిక రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ లో 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఏపీ 30 AG 4393 గోల్డ్ కలర్ కలిగిన ఇన్నోవా 4-వీలర్ కారు, ఏపీ 27 BU 2483 యాక్టివా స్కూటీ, 6 మొబైల్ ఫోన్లు, 40,000 రూపాయల నగదు తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనపరచుకోవడమైనది. స్పెషల్ టీంలు స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడులలో మొత్తం 37 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 51,400 నగదు, 25 మొబైల్ ఫోన్లు, ఏపీ 30 AG 4393 గోల్డ్ కలర్ ఇన్నోవా కారు, ఏపీ 27 BU 2483 యాక్టివా స్కూటీ స్వాధీనపరచుకోవడమైనది. ఈ కేసులో పూర్తి దర్యాప్తు నిర్వహించి మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. పై 4 కేసులో 12 బుకీలను, సబ్ బుకీలను, 30 మంది బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిని గుర్తించడం జరిగిందన్నారు. ప్రధాన బుకీలు ఇతర రాష్ట్రం, జిల్లాల పరిధిలో ఉన్నారన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. 12 మంది సబ్ బుకీలను, బెట్టింగ్లకు పాల్పడుతున్న 30 మందిని మొత్తం 42 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారన్నారు. సులువుగా తక్కువ మొత్తంలో నగదుతో ఎక్కువ మొత్తంలో నగదు వస్తాయని ఆశతో బెట్టింగ్లకు పాల్పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. బెట్టింగ్ లో పెట్టిన డబ్బులను నష్టపోయి అప్పుల పాలై చేసిన అప్పులను తీర్చేందుకు దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతూ వారి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారన్నారు. ఐపీఎల్ సీజన్ లో జరిగే క్రికెట్ మ్యాచ్లను చూసి ఆనందిస్తూ ఉండాలి, అంతేకాని బెట్టింగ్లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఆన్లైన్ లో, యాప్ల్లో లేదా ప్రత్యక్షంగా క్రికెట్ బెట్టింగ్ ఆటలు చట్టరీత్యా నేరమని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పీ పి జగదీష్ నాయక్, చీరాల డిఎస్పీ ఎండి మోయిన్, బాపట్ల పట్టణ చీరాల టూటౌన్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్నటువంటి వ్యక్తుల మీద, ఆ బెట్టింగ్ ని ప్రోత్సహించేటువంటి గ్యాంగ్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. ముఖ్యంగా చీరాలపట్నం, వేటపాలెం, ఈపురపాలెం అండ్ చెరుకుపల్లి వంటి ప్రాంతాల్లో ఈ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు మరియు బెట్టింగ్ ఆడుతున్నటువంటి వ్యక్తుల్ని డిఎస్పీ సిసిఎస్ బృందం, అదేవిధంగా లోకల్ పోలీస్ రాబడినటువంటి సమాచారం మేరకి వారిని వెరిఫై చేయడం జరిగింది. ఆ ప్రాంతాలను సోదా చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నటువంటి 12 మంది లోకల్ ఏజెంట్స్ అండ్ సబ్ బుకీస్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరితో పాటు బెట్టింగ్ ఆడుతున్నటువంటి వ్యక్తులు 30 మెంబర్స్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ లోకల్ ఏజెంట్స్, సబ్ బుకీస్ ద్వారా ఈ క్రికెట్ బెట్టింగ్ యాక్టివిటీని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి 9 మంది బుకీస్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది.
ఈ బుకీస్ అంతా వేరే ప్రాంతాలు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు. వారు హైదరాబాదు, చెన్నై, భీమవరం లాంటి ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఈ ఆర్గనైజ్డ్ యాక్టివిటీలో బెట్టింగ్కి పాల్పడుతున్నారు. వీరందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ జిల్లాలో ఈ ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ యాక్టివిటీకి పాల్పడుతున్నటువంటి ఈ వ్యక్తుల మీద చీరాల 2 టౌన్, ఈపురపాలెం, వేటపాలెం అండ్ చెరుకుపల్లి పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బెట్టింగ్ ఆడుతున్న వ్యక్తుల మీద కూడా లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా 51,400 రూపాయల క్యాష్ని, 25 మొబైల్ డివైజెస్ని, ఒక ఇన్నోవా కారు, ఒక 2 వీలర్ని సీజ్ చేయడం జరిగింది. తదుపరి మరలా ఈ లింకేజెస్ అన్నిటి కూడా వెరిఫై చేసి ఇందులో ఈ ఆర్గనైజ్డ్ యాక్టివిటీలో పాల్పడుతున్నటువంటి వ్యక్తులందరినీ కూడా గుర్తించి తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి యువతకి, విద్యార్థులకి ఈ బెట్టింగ్కి వ్యసనానికి గురి కాకుండా ఎవరు కూడా ఈ బెట్టింగ్కి పాల్పడుతూ తదుపరి ఎటువంటి లీగల్ యాక్షన్స్ గురి కాకుండా అదేవిధంగా బాధ్యతగా వాళ్ళు వ్యవహరించాలనేసి, బెట్టింగ్కి పాల్పడి జీవితాలని నాశనం చేసుకోవద్దని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అప్పీల్ చేయడం జరుగుతుంది. సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ప్రముఖ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ కంపెనీకి 5 ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణారావు మరియు కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ వారు 2026 సంవత్సరానికి ఇంజనీరింగ్ పూర్తి కాబోయే విద్యార్థులకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో 5 విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు తెలియజేశారు. ఈ ప్రాంగణ ఎంపికలో ఎంపికైన బి పల్లవి కృష్ణ, కె చరణ్, పి దుర్గా ప్రసాద్ లిఖితకు 3.40 లక్షలు మరియు వి మల్లికార్జునకు 7.40 లక్షల వార్షిక వేతనం, ఇతర అలవెన్స్లు లభిస్తాయని కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి శ్రీ ఎన్ పూర్ణచంద్రరావు గారు తెలిపారు. వీరికి 2వ సంవత్సరం నుండి యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వడం వల్ల ఈ ఎంపికలు సాధించినట్టు తెలిపారు. టీసీఎస్ కంపెనీ వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ఎంపికైన విద్యార్థులకు డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ వనమ దుర్నాగనాయసాద్, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ పి హరిణి, వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచన మేరకు చీరాల 1 టౌన్ సిఐ సోమశేఖర్, శక్తి టీం ఎస్ఐ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు శ్రీ మేధావి జూనియర్ కాలేజీలో శక్తి యాప్ వినియోగంపై, మాదక ద్రవ్యాల ప్రమాదాలపై, డ్రగ్స్ వద్దుపో ప్రచారం, అలాగే పోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సుబ్బారావు మాట్లాడుతూ అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో, వేధింపులు, అత్యవసర పరిస్థితులు వెంటనే సహాయం కోసం శక్తి యాప్ ఎంత ఉపయుక్తమో విద్యార్థులకు వివరించారు. అలాగే పోలీసు అధికారులు డ్రగ్స్ వద్దు పేరిట మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను చైతన్యపరిచారు. నేటి యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు నాశనం చేస్తుందని చెప్పారు. వేటపాలెం డ్రగ్స్ పై నిఘా మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. మరియు చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ హరిబాబు, సుబ్బారావు, ప్రిన్సిపల్ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. మ్యారేజ్ చేస్తారు, మళ్ళీ అదే పారబట్టుకోవాలి, లేకపోతే అదే షాప్లో పోయి పనిచేసుకోవాలి. దయచేసి గమనించుకో. ఈ యాటిట్యూడ్, ఈ బిహేవియర్, ఈ డ్రెస్ సెన్స్, ఈ కటింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అకౌంటబిలిటీకి వస్తుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వేరు. ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళ కన్నటువంటి కళల్ని నిర్ణయించి ఆ స్థాయికి చేరుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా ఉంది. నీవు సక్సెస్ అయ్యావా, నీ తల్లిదండ్రులు సక్సెస్ అవుతారు. మీ మీద డిపెండ్ అయినటువంటి మీ అమ్మో, మీ నాన్నో, మీ చెల్లో, మీ అక్కో అందరూ సక్సెస్ అవుతారు. నీ ఒక పొజిషన్లో కూర్చుంటే నీ కుటుంబాన్ని మొత్తం బాగు చేయొచ్చు. నీ చెల్లెలు ఉన్న స్థాయిలో ఇస్తావు, లేదు అనుకుంటే మీ అన్న నిన్ను చూసి ఉన్న స్థాయికి వెళ్తాడు. ఇవన్నీ గమనించుకొని తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం జీవితాన్ని నాశనం చేసుకోకుండా డ్రగ్స్ అనో లేదు గాంజా. బాపట్ల జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన సంచలనాత్మక కేసులను బాపట్ల జిల్లా పోలీసులు ఛేదించారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాలో 18 చోట్ల వరుస నేరాలకు పాల్పడిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. జనవరి 27 తెల్లవారుజామున సుమారు 3:30 ప్రాంతంలో చీరాల మండలం గాంధీనగర్ ఎంజీహెచ్ కాలనీలో నివాసముంటున్న బచ్చు వెంకట సుబ్బ, సత్య రామాంజనేయులు ఇంటిలోకి 3 వ్యక్తులు ప్రవేశించి ఫిర్యాదుదారుని మరియు ఏబీపీగా విధులు నిర్వహిస్తున్న అతని చెల్లెలపై దాడి చేసి గాయపరిచి బెదిరించి సుమారు 64 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించారు.
ఫిర్యాదుదారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దోపిడీ కేసును బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిఎస్ఎస్ డిఎస్పీ బి జగదీష్ నాయక్ మరియు చీరాల డిఎస్పీ ఎండి మోయిన్ల ఆధ్వర్యంలో నేరాల ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో నిష్ణాతులైన పోలీసు అధికారులు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కేసు ఛేదనపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు కొనసాగించగా ఇదే తరహాలో గూడూరు, బాపట్ల, తెనాలి, ఒంగోలు, కావలి, కొవ్వూరు, గుత్తి తదితర ప్రాంతాల్లో కూడా నేరాలు జరిగినట్లు గుర్తించారు. నేరాలు జరిగిన అన్ని ప్రదేశాల్లో సేకరించిన సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలు, వేలిముద్రల ఆధారంగా నేరం చేసిన మధ్యప్రదేశ్ గ్యాంగ్ ను గుర్తించి వారిపై నిఘా ఉంచి వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ లభించిన ఖచ్చితమైన సమాచారం మేరకు మంగళవారం చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ సిబ్బంది సహకారంతో 3 నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిలందరూ గంధ్వాని తహసీల్దార్ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ముద్దాయిలు మొత్తం 18 ప్రదేశాల్లో నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వాటిలో బాపట్ల టౌన్ 2, బాపట్ల రూరల్ 1, చీరాల 1 టౌన్ 1, గూడూరు టౌన్ 3, తెనాలి 3 టౌన్ 2, ఒంగోలు తాలూకా 1 మొత్తం 10 ప్రదేశాల్లో పాల్పడిన నేరాలకు సంబంధించిన 137 గ్రాముల బంగారం, 1.5 కేజీల గ్రాముల వెండి వస్తువులు, 5 లక్షల రూపాయల నగదు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ 30,88,700 రూపాయలు. ముద్దాయిలు గంధ్వాని తహసీల్దార్ జిల్లా మధ్యప్రదేశ్ చెందినవారు. అడవుల్లో నివసించే బిల్లు తెగకు చెందిన వీరిది నేరాలు చేయడం ప్రధాన వృత్తిగా ఉంది. ఈ తెగకు చెందిన ప్రజలు గోగోరియా అనే పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. సాధారణంగా ఈ పండుగకు ముందు మరియు పండుగ అనంతరం వీరు ఎక్కువగా ఈ తరహా నేరాలకు పాల్పడుతుంటారు. సంచలనాత్మక కేసులను ఛేదించి మధ్యప్రదేశ్ గ్యాంగ్ చెందిన 3 సభ్యులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన సిసిఎస్ చీరాల సబ్ డివిజన్ ఐటీ కోర్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల జిల్లాతో పాటు నెల్లూరు, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లోనూ మరియు దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాని బాపట్ల జిల్లా పోలీస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకోవడం జరిగింది. గత జనవరి నెలలో 27వ తేదీన చీరాల 1 టౌన్ లిమిట్స్లో ఎంజీహెచ్ కాలనీలో నివాసం ఉన్నటువంటి రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటిలోకి ఈ ముఠా తెల్లవారుజామున ఆ వ్యక్తి మీద, తన కుటుంబ సభ్యుల మీద దాడికి పాల్పడి రాబరీ చేయడం జరిగింది. దీని మీద చీరాల 1 టౌన్ లిమిట్స్లో కేసు నమోదవడం జరిగింది. సో ఈ రాబరీ ఇన్సిడెంట్కి సంబంధించి నేరాన్ని ఛేదించడానికి సిసిఎస్ బృందాన్ని, అదేవిధంగా చీరాల పోలీస్ని ప్రత్యేకంగా ఈ నేర ఛేదనకి నియమించి దీని మీద ప్రత్యేకంగా వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈ స్మార్ట్ పోలీసింగ్ అప్లికేషన్స్ ఏపీ పోలీసు విభాగం అడాప్ట్ చేసుకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి నాట్ గ్రిడ్ ద్వారా, ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ద్వారా, సీసీ కెమెరాస్ ద్వారా వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేయడం జరిగింది. చీరాలలో చేసినటువంటి రాబరీ కన్నా ముందు వీరు నెల్లూరు జిల్లాలో గూడూరు పట్టణంలో హౌస్ బ్రేక్, అదేవిధంగా మోటార్ సైకిళ్ళ థెఫ్ట్స్ కూడా చేయడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా తీసుకొని థెఫ్ట్ గురైనటువంటి వెహికల్స్ని ట్రాక్ చేసుకుంటూ ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మేము వీళ్ళని ట్రాక్ చేసి మధ్యప్రదేశ్ గ్యాంగ్గా గుర్తించడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్ గ్యాంగ్లో ఈ సీనియర్ అనాలిసిస్ అండ్ అదర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి, ఇన్వాల్వ్ అయినటువంటి గూరు మక్వానా ఆలియాస్ గూరు సాధన్ బిల్, అదేవిధంగా ఇతను హోలీబోయిడా గ్రామం, గద్వాని మండలం,
దార్ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతని అసోసియేట్స్ రమేష్ మాచర్ ఆలియాస్ రెమో, ఇతను కూడా జాందా గ్రామం, గద్వానీ మండల్, తార్ డిస్ట్రిక్ట్, మధ్యప్రదేశ్. అండ్ అనదర్ థర్డ్ అక్యూజ్డ్ సంతోష్ గురియా, ఇతను బూటియా గ్రామం ఆఫ్ సేమ్ మండల్, డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. వీరు చాలా నెటోరియస్ గ్యాంగ్. వీరు తార్ జిల్లాలో ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బిల్ తెగకు సంబంధించిన వారు. వీరు అడవుల్లో నివసిస్తుంటారు, అడవులకు దగ్గరగా నివసిస్తుంటారు. నేరాలు చేయడం అనేది వీరి యొక్క ప్రధాన వృత్తి. ముఖ్యంగా హౌస్ బ్రేకింగ్స్, రాబరీస్, చైన్ స్నాచింగ్స్, మోటార్ సైకిల్స్ వంటి నేరాలకి ఈ గ్యాంగ్ పాల్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 3-4 జిల్లాల్లో వీరు ఈ సంవత్సరం 2026లోనే పలు నేరాలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, కర్ణాటక, రాజస్థాన్లో కూడా వీళ్ళ మీద కేసు ఉన్నట్లు నోటీస్ రావడం జరిగింది. వీరు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఈ బిల్ తెగకు సంబంధించినటువంటి ఈ అఫెండర్స్ ఈ బొగోరి అనే పండుగని జనరల్గా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ పండుగ కోసం వీళ్ళు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఈ పండగకి కావాల్సినటువంటి డబ్బును ఖర్చు చేసే ప్రాసెస్లో వీరు ఎక్కువగా బయట ప్రాంతాలకు వచ్చి నేరాలకు పాల్పడడం, ముఖ్యంగా ఈ రాబరీస్కి పాల్పడడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా చేస్తుంటారు. ఇలాంటి నెటోరియస్ గ్యాంగ్ని సక్సెస్ఫుల్గా కాట్ చేయడం జరిగింది. వీరు మన జిల్లాతో పాటు నెల్లూరు, ఒంగోలు అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి 18 నేరాలని కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి చీరాల వంటంలో జరిగినటువంటి రాబరీ కేసు, అదేవిధంగా బాపట్ల రూరల్ పిఎస్లో చైన్ స్నాచింగ్ కేసు, అదేవిధంగా బాపట్ల టౌన్లో హౌస్ బ్రేకింగ్ కేసుని కన్ఫెస్ చేయడం జరిగింది. దీంతోపాటు గుంటూరు తెనాలకు సంబంధించి 2 మోటార్ బైక్స్ థెఫ్ట్స్, ఒంగోలుకు సంబంధించినటువంటి ఒక స్నాచింగ్, అదేవిధంగా నెల్లూరు గూడూరు టౌన్కి సంబంధించి 2 మోటార్ సైకిల్ థెఫ్ట్స్, అదేవిధంగా ఒక హౌస్ బ్రేకింగ్. ఇలా వీళ్ళు 18 నేరాలకు పైగా పాల్పడ్డారు. ఈ 2026లోనే 11 నేరాలు చేయడం జరిగింది వీళ్ళు. మిగిలినటువంటి 2026లో 10 నేరాలు చేయడం జరిగింది. మిగిలినటువంటి 8 కూడా హౌస్ బ్రేకింగ్స్. ఈ 2024లోను 2025లోను ఈ నేరాలకి ఈ ప్రాంతంలో వీళ్ళు 8 నేరాలు కూడా హౌస్ బ్రేకింగ్స్. ఆ హౌస్ బ్రేకింగ్స్ కూడా నెల్లూరు, ఒంగోలు అండ్ చీరాల ఉన్నాయి. సో ఈ 18 కేసులకు సంబంధించి మొత్తం 137 గ్రాముల బంగారం, అదేవిధంగా 1.5 కేజీ వెండి వస్తువులు, కాస్ట్ వర్క్ టోటలీ అరౌండ్ 31 lakhs విలువైనటువంటి చోరీ సుత్ని వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతోపాటు 5 lakhs క్యాష్ని కూడా స్వాధీనం చేసుకొని వీరి మీద తదుపరి లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. బాలచంద్ర, సయ్యద్ రాఫు, ఎగ్జిక్యూటివ్ టీమ్, చీరాల వంటం చీరాల పట్టణంలోని 29వ వార్డు హరిప్రసాద్ నగర్ లో శ్రీ మధురాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 63వ ఆరాధన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి.
దేవస్థానం కమిటీ సభ్యులు దాతల సహకారంతో ఈ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమం సుమారు 3000 మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రాకతో హరిప్రసాద్ నగర్ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి. గత 63 సంవత్సరాలుగా కృష్ణ బలజీ సంఘీల ఆధ్వర్యంలో ఈ ఆరాధన కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. వేడుకలో భాగంగా స్వామివారి జెండాను పురవీధిలో ఊరేగించారు. భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తూ నిర్వహించిన ఈ ఊరేగింపులో స్థానిక ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాతల సహకారంతో ఏటేటా ఈ ఉత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహిస్తామని దేవస్థానం కమిటీ నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు. గణపతి శరణమయ్య కాణిపాక గణపతి వందనమయ్య. భయపడతారు నేను పెడతాను. నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన పట్టా గొలుసులు తెచ్చనే ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన మారాని నేనైతే దుర్రామదానైన మారాలు అన్ని మోసనే. సమర్పించున్నారు. ఎర్రాకుల సాంబశివరావు గారు 201 రూపాయలు సమర్పించున్నారు. ఏ శ్రీనివాస్ గారు 101 రూపాయలు. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.